సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో ధాన్యం బస్తాను 41 కిలోల మేర తూకం వేయాల్సి ఉండగా కేంద్రంలో పనిచేసిన బిహారీ మహమాలీలు 45 నుంచి 47 కిలోల వరకు తూకం వేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన రైతు తన బస్తాను మళ్లీ తూకం వేయగా ఒక్కో బస్తాలో 5 నుంచి 7 కిలోల వరకు అదనపు బరువు ఉన్నట్లు బయటపడడంతో రైతులు ఆగ్రహం వ్యక్తపడింది. ఈ విషయంపై కేంద్ర నిర్వాహకులను ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. తూకం తక్కువ వస్తే రైస్ మిల్లర్లు రైతుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, మరి ఎక్కువ తూకం వచ్చినప్పుడు ఎందుకు బాధ్యత వహించారని ప్రశ్నించారు. వెంటనే అవకతవకలను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించుకోమని రైతులు భీష్మించారు. సమాచారం అందుకున్న బెజ్జంకి ఎస్ఐ తోట తిరుపతి సంఘటనా స్థలం చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి రాస్తారోకో సరైన మార్గం కాదని, అధికారులతో చర్చించి పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.